వియత్నాంలో తీరం దాటిన కజికి తుఫాన్ కుండపోత వర్షాలు కురిపించింది. ఇవాళ కురిసిన వర్షాలకు 3 మృతి చెందారు. భారీ వర్షాలకు వియత్నాం రాజధాని హనోయ్ వీధులు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా బిల్ బోర్డులు ఎగిరిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీధుల్లోకి వరద చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వియత్నాం ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల్ని రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టింది. థాన్ హో, క్వాంగ్ ట్రీ, హ్యూ, ధనంగ రాష్ట్రాల్లో 6 లక్షల మంది ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రణాళికలు రచించింది. ఆయా రాష్ట్రాల్లో 1,52,000 ఇళ్లు ప్రమాదం పొంచి ఉందని అంచనా వేసింది. ప్రజల్ని తరలించేందుకు 16,500 మంది సైనికులతో పాటు 107,000 పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు. కజికి తుఫాన్ లావోస్ ప్రాంతంలో వాయుగుండంగా బలహీనపడి ఉత్తర థాయిలాండ్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.